జిల్లా రారాజు అనబడేటటువంటి యుగ యుగాల పరంపరను తెలియజేసేటటువంటి మహాత్మా బసవేశ్వరుని యొక్క జయంతి ఉత్సవ సంయుక్త కార్యక్రమాలు మహబూబ్ నగర్ జిల్లా పట్టణ మరియు జిల్లా సహాయ సహకారంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. వేదిక పైన చిన్నారులకు అభినందన, వారికి ఆశీర్వాదం జగత్తులో ఆశీర్వాదం జరుగుతుంది. చిన్నారులకు త్వరగా ఆశీర్వాదం ఇప్పించి వాళ్ళని వాళ్ళ స్థలాలకు పంపించేస్తే ఎంపీ గారు మాట్లాడతారు. దయచేసి వారి గురువు మౌనికమ్మ గారు మీ విద్యార్థులను మీరు తీసుకొని వెళ్ళండి. సభా వేదిక పైన కార్యక్రమం ప్రారంభంలో ఈ అన్ని కార్యక్రమాలు ఉంటాయని మరోసారి మీకు మనవి చేస్తూ పాలమూరు పట్టణం ఈరోజు పునీతమైంది. ఒక పట్టణమే కాదు, యావత్ జిల్లా అంతా కూడా పునీతమైంది. రాష్ట్రం అంతా కూడా పునీతమైంది అంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే ఒక జగద్గురువు గారిని మనం పిలిపించుకొని కార్యక్రమం చేయాలంటే ఎంతో సాహసం చేయాలి. ఈ గడ్డ పైన పిలిపించి ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే సంపన్నమవుతుంది, సాకారం దాల్చింది అనేటటువంటి మాటలు మనం చేస్తూ ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ తర్వాత పాట
శివాచార్య త్యాగ మానోత్సవం శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమద్ ఉజ్జయిని సద్ధర్మ సింహాసనాధీశ్వర శ్రీ శ్రీ 108వ జగద్గురు శ్రీ సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య మహాస్వాములు శ్రీమద్ శ్రీశైల సూర్య సింహానాధీశ్వర శ్రీ 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 108వ జగద్గురు శ్రీ డాక్టర్ చన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములు శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర శ్రీ 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 108వ జగద్గురు డాక్టర్ 108వ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వాములు శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర శ్రీ 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 1008వ జగద్గురు శ్రీ డాక్టర్ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వాములు శ్రీ జగ శివాచార్య స్వాములు పూజ్య శ్రీ స్వాముల నేతృత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా జేపీఎస్సీ కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ రవికుమార్ గారు, మహంతయ్య స్వామి గారు, ఎం రాజశేఖర స్వామి గారు, ముక్తా శ్రీశైలం గారు, జయదేవ్ గిరేమఠ్ గారు, ఎస్ మల్లికార్జున్ గారు, దిగంబర్ గారు మరియు జిల్లా నుంచి మరి పట్టణం నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వీరశైవ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లా మరి మన యొక్క పట్టణ వీరశైవ సమాజం నుంచి ఆహ్వానాన్ని పురస్కరించవలసినటువంటి శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవాల సందర్భంగా శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యాగమనోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉజ్జయిని శ్రీశైలం కాశీ మరియు కాశీ నూతన జగద్గురువులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మరి మనందరి పైన వారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలపైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, మా ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన మీ యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము శివుని ఆనలేదే శివైన కదండి. అట్లా ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా, ఏది మనం చేస్తున్నా ఆ భగవంతునికి మంచి జరగాలన్నా, ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు తలుచుకోవాలన్నా ఆ మహాశివుని మనం తెలుసుకుంటున్నాం. శివాని ఒకసారి నా వైపుడు మమ్మల్ని కాపాడు. అట్లా మహాశివుడు చక్కటి అమ్మాయిలంతా చాలా చక్కగా ఇలా నృత్యం చేసిండు. వారి యొక్క కాలంలో ఆ పాటలకు అనుగుణంగా చక్కగా అమ్మాయిలు వారి యొక్క నాట్య ప్రదర్శన చేసి అందరినీ కూడా ముద్దులు చేసిండు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బసవేశ్వరుడు విప్లవవాది, కులరహితమైన మతరహితమైనటువంటి సమాజమైనటువంటి స్థాపన కోసం కృషి చేసిండు. అందరూ సమానమే, ఈ యుగంలో అందరూ కూడా సమాన దృష్టితో, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమాన దృష్టితో వారికి స్ఫూర్తిగా బసవేశ్వరుడు నిలిచిండు. వారి స్ఫూర్తితోనే సమాజంలో అందరూ సమానంగా, ఈ సమాజంలో కులమత భేదాలు లేకుండా ఆ సమానత్వంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఈనాడు ఎంతైనా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా అంటే మా కుటుంబం కూడా మా తల్లి గారి కుటుంబం, మేము కూడా కొంత ఈ లింగాయతుల యొక్క ప్రభావం మా మీద ఉంటుంది. మా ప్రాంతంలో
చిన్నప్పటి నుంచి కూడా నేను శాకాహారుడు. చిన్నప్పటి నుంచి కూడా నేను శాకాహారం, ఇప్పటిలో నేను శాకాహారం లేదు. తర్వాత చాలా మంది బాధించవచ్చు, కానీ ఇప్పటిలో నేను శాకాహారం. అదేవిధంగా శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే పురుషులు స్త్రీలు సమానమని నిరూపించినటువంటి ఆ పరమశివుడు అర్ధనారీశ్వరుడు. అంటే అర్ధనారీశ్వరుడు రూపంలో పురుషులు స్త్రీలు సమానమని ఆ పరమశివుడు చెప్పిండు మనకు. మరి అటువంటి ఈరోజు సమాజంలో స్త్రీలు ఒక ప్రముఖమైనటువంటి పాత్రను వారికి ఇచ్చిన ఏ బాధ్యతలైనా సమంగా సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ అనేక వ్యక్తులకు మహిళల ద్వారా స్త్రీ ఎదుగుతా ఉంది. మరి ఇలా ఇన్ని ఏళ్ల తర్వాత మహిళలు చట్టసభల్లో కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చట్టసభల్లో కూడా మహిళలకు అసెంబ్లీ స్థానంలో కానీ పార్లమెంటు స్థానంలో కానీ 33% రిజర్వేషన్ ని బిల్లు పాస్ చేసింది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భవిష్యత్తులో 33% ఉమెన్ అంటే మహిళలు స్త్రీలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశం యొక్క మరి దేశంలో మహిళల యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోబోతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి అందరికీ సందర్భంగా మరి వారందరి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులంతా కూడా అందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ దివ్యాశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమతి డికే అన్న గారితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్జునట్ల అంజయ్య గారు వచ్చారు. వారిని కూడా వేదికపైకి వచ్చి గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. కర్ణకోట రాజశేఖర్ గారు ఈనాటి మీ యొక్క వక్తవ్యాన్ని సభా ముందు ఉంచాల్సిందిగా గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. లక్ష్మీంతనోతునితరాన్నపేక్షం అంగ్రిద్వయం నిగమశాత్ జగదాది జగద్గురుస్వరూపిణైనటువంటి పంచాగ్రాజ్య వారి పాదాల బిందువులకు గురుబుద్ధుడు డాక్టర్ మహంతయ్య స్వామి గారు పంచాచారుల యొక్క వైభవం సిద్ధాంతిస్తారని బసవాది శరణగణములు ఏం చేశాయి అంటే అభివృద్ధిని చేశాయి. అటువంటి అత్యంత శోభాయమానమైనటువంటి వన్నెత్తి బట్టి ఆ భర్తనంట నీవు ఆ భర్త ఆ మల్లెపూల వ్యాపారం కాబట్టి మనకి ఎత్తివి చేసిందో ఆ వ్యాపారం మిరపకాయల వ్యాపారం. సమయం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరొకసారి మనం చేస్తున్నాం. కార్యక్రమాల తర్వాత మీ అందరికీ జగద్గురు శుభాచార్యులు అందరినీ తరఫున పరమపురుష విశ్వత అభిలేశ్వర శివాచార్య స్వామిజీ ధనశ్రీ ఈనాటి పాదపూజ కార్యక్రమం జాతర దంపతులు ముందుగా విక్రమ్ కుమార్ దంపతులు పాదపూజ సర్పంచ్గా ఉన్నారు. అదేవిధంగా శ్రీమద్ కాశీ జగద్గురువులకు ముప్పా శ్రీశైలం దంపతులు మరియు నందిపేట మహేష్ దంపతులు పాదపూజ చేయవలసిందిగా మనం చెప్తున్నాం. మరొకసారి అందరూ గట్టిగా జయకారం. పూజ వీరేశ్వర శివాచార్య స్వామిజీ గారు ఉపదేశాన్ని అందించవలసిందిగా మనకి